హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఏపీ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ పేపర్ ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 2022లో జరిగిన ఏపీ టెట్ పేపర్లోంచి క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 114 సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకోసం. సో ఏపీ టెట్ ఎస్ఏ మ్యాథ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ ట్రావెల్డ్ ఇన్ ఎ కార్ ఫస్ట్ 160 kilometers at a speed of 64 kilometers per hour and the next 160 kilometers at the speed of 80 kilometers per hour. యావరేజ్ స్పీడ్ కావాలంట. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఫార్ములా టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ 160 kilometers, దాని తర్వాత మళ్ళీ 160 kilometers డివైడెడ్ బై ఫస్ట్ పట్టిన టైం T1 అనుకుందాం, తర్వాత T2 టైం పట్టింది అనుకుందాం. టైం కనుక్కోవడానికి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ టైం ఎంత పట్టిందంటే మనకు డిస్టెన్స్ బై స్పీడ్ వేయాలంటే 160 బై స్పీడ్ 64 ఉన్నింది అప్పుడు. సెకండ్ పట్టిన డిస్టెన్స్కు 160 kilometersకు 80 kilometers per hour కాబట్టి 160 డివైడెడ్ బై 80. క్యాన్సిలేషన్ చేసుకుంటే 82 సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 16 10s are 16 4s are 2 5s are 2 2s సరిపోతే 5/2 అంటే 2.5. అది 2.5 అవర్, ఇంకొకటి 2 hours. 160 + 160 320 డివైడెడ్ బై 4.5 అవుతుంది. సో 320 డివైడెడ్ బై 4.5 అంటే 9/2. 320 ఇంటూ 2/9 అవుతుంది. సో ఇట్ బికమ్స్ 640/9. డివైడ్ చేసుకుంటే 9 టేబుల్తో 640ని 9 7 63, 9 1s 9, 10 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 9 1s 9. ఇక్కడ చూసినట్లయితే మనకు 71.11 కనిపిస్తుంది కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపులే క్వశ్చన్. యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి స్పీడ్కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం. యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేస్తాము. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఫస్ట్ 160, తర్వాత 160 డివైడెడ్ బై టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేసుకోవాలి. ఫస్ట్ డిస్టెన్స్ బై ఫస్ట్ స్పీడ్, తర్వాత సెకండ్ డిస్టెన్స్ బై సెకండ్ స్పీడ్ వేస్తే ఒకటి 2.5 hours, ఇంకొకటి 2 hours అని తెలుస్తుంది. టోటల్ 4.5 hours పడుతుంది. క్యాల్కులేషన్ చేసుకుంటే మనకు 71.11 kilometers per hour. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. లెంత్ ఆఫ్ ది షాడో ఆఫ్ 15 meter పోల్. ఒక పోల్ ఉంది, అది 15 meters ఉంది. దాని షాడో ఇప్పుడు వచ్చేసి 5√3 meters పడుతుంది అట్ 7 o'clock in the మార్నింగ్ 7 AM యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కనుక్కోవాలి. ఇక్కడ ఉన్న యాంగిల్. సో ఇది మనకు తెలిసిందే, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే tan θ. tan రేషియో వచ్చేసి ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అనమాట. 5 1s are 5 3s are క్యాన్సిల్ అవుతుంది. 3నే మనం √3 × √3 రాసుకోవచ్చు, డివైడెడ్ బై √3. క్యాన్సిల్ వెళ్ళిపోతే ట్యాన్లో యాంగిల్ √3 ఎక్కడ వస్తుందంటే 60 degrees దగ్గర వస్తుంది. tan 60 ఈజ్ ఈక్వల్ టు √3. యాంగిల్ ఎంత చేస్తుందంటే 60 degrees చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోది. సీకెంట్ ఏ ఇంటూ 1 - sin ఏ ఇంటూ సీకెంట్ అంటే 1/cos రాసుకుంటాం. tan అంటే sin θ బై cos θ, tan θ అవుతుంది. సో సీకెంట్ను 1/cos రాసుకోవచ్చు ఇంటూ 1 - sin ఏ. ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే cos ఏ ఉంటుంది, పైన 1 + sin ఏ ఉంటుంది. సో 1 + sin ఏ ఇంటూ 1 - sin ఏ. a + b ఇంటూ a - b ఫార్ములా a² - b².
డివైడెడ్ బై కాస్ ఏ ఇంటూ కాస్ ఏ, కాస్ స్క్వేర్ ఏ. ఎలాగో తెలుసు మనకు 1 1 సార్ 1 ఏ అని. 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది? కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. కింద కాస్ స్క్వేర్ ఉంది. 2 క్యాన్సిల్ వెళ్ళిపోతే ఆన్సర్ 1. ఆప్షన్ 2. సో జస్ట్ యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే సీకెంట్ అంటే 1 బై కాస్, టాన్ అంటే సైన్ బై కాస్ వేసుకొని ఎల్సిఎం చేసేసాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా వాడుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 స్క్వేర్ 1 అవుతుంది. మనకుండే ఐడెంటిటీస్ నుంచి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా ఎంత అవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ బదులు కాస్ స్క్వేర్ రాసుకోవచ్చు. క్యాన్సిల్ వెళ్ళిపోతే ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్. సైన్ అండ్ కాస్ ఈ రెండింటిని ఏమని పిలుస్తాం మనం? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సైన్ అండ్ కాస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సైన్ కాసు అలాగే టాన్ కాట్, సీకెంట్ కొసీకెంట్ ఇవన్నీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే ఈ రెండు ఈక్వల్ అయినాయంటే రెండింటి టోటల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. 7a సెకండ్ యాంగిల్, ఏ మైనస్ 6 రెండు కలిపితే ఎంత అవుతుంది? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 90 అవ్వాలి. 7a plus 1a 8a, this minus 6 becomes plus 6. 8a is equal to 96 కాబట్టి 96 by 8 చేస్తే a is equal to 12. సో a అనేది 12 డిగ్రీస్. అన్ని చిన్న క్వశ్చన్సే, జస్ట్ 1 minute లోపు అయిపోయేటివే మొత్తం అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా. టెట్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఓన్లీ 9th and 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ బాగా చేసుకోగలిగినా కూడా మీరు ఈజీగా అన్ని సాల్వ్ చేసేయచ్చు. ఒక ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్లో క్యూ దగ్గర యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది. ఇక్కడ పి ఇక్కడ ఆర్ ఉంది అనుకుందాం. పిక్యూ 3 సెంటీమీటర్స్, పిఆర్ 6 సెంటీమీటర్స్ అయితే యాంగిల్ క్యూపిఆర్ కావాలంట. సో పి ఇక్కడే పెట్టేసుకున్నట్టు సరిపోయేది ముందే, ఇంకా ఈజీగా అయిపోతుంది. బేస్లో యాంగిల్ ఉండాలి మనం కనుక్కోవాలన్నప్పుడు ఏదైనా యాంగిల్ క్యూపిఆర్, ఇక్కడ పి ఇక్కడ ఆర్ తీసుకుంటాను. సో ఏమి ఇచ్చాడంటే పిఆర్ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు, పీక్యూ ఈ పీక్యూ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనకు కావాల్సింది ఇక్కడ ఉండే యాంగిల్, పి దగ్గర ఉండే యాంగిల్. ఈ యాంగిల్ కావాలంటే ఈ రెండు తెలిసినప్పుడు ఇక్కడ కాస్ తీటా వేసుకుందాం. కాస్ ఇక్కడ ఉండే యాంగిల్ తెలియదు కాబట్టి తీటా అనుకుంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 3 డివైడెడ్ బై 6. 3 1s ఆర్ 3 2s ఆర్ క్యాన్సిల్ అవుతుంది. 1/2. 1/2 ఎక్కడ వస్తుంది? కాస్లో మనకు 60 డిగ్రీస్ దగ్గర వస్తుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. కాస్ అంటే మనకు తెలిసిందే రేషియోస్లో అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ 3/6 అంటే 1/2. కాస్లో 1/2 ఎక్కడ వస్తుంది? 60 డిగ్రీస్ దగ్గర వస్తుంది. వన్ సైడ్ ఆఫ్ ఎన్ ఓపెన్ సిలిండ్రికల్ డ్రమ్, ఒక సిలిండ్రికల్ డ్రమ్ ఉంది. ఈ డ్రమ్ముకు రేడియస్ ఇచ్చాడు 28 మీటర్స్ అని, హైట్ కూడా ఇచ్చేసాడు. హెచ్ ఇస్ ఈక్వల్ టు 2.1 మీటర్ అని ఇచ్చాడు. ఇక వాల్యూమ్ ఆఫ్ వాటర్ కనుక్కోవాలి, అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కనుక్కోవడానికి ఫార్ములా πr²h. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. 22/7 ఇంటూ రేడియస్ 22, స్క్వేర్ అంటే 2 టైమ్స్ రాసుకోవాలి, హైట్ 2.1. ఒక 7తో క్యాన్సిల్ చేయండి, 7 4s ఆర్ పోతుంది. 22 4s ఆర్ 88 ఇంటూ 28 ఇంటూ 2.1 మల్టిప్లై చేసి ఆన్సర్ రాసడమే. 88 ఇంటూ 28, 8 8s ఆర్ 64, 8 2 16, 6 22, 224. ఇది కూడా 224 అవుతుంది. 2464 ఇది 2464 ఇంటూ 21తో మల్టిప్లై చేసి తర్వాత లాస్ట్లో పాయింట్ పెట్టేస్తాం. సో 21 4s ఆర్ 84, 21 6s ఆర్ 126, ఒక 8 134. సో 21 6s ఆర్ 126, ఒక 8 134. 21 4s ఆర్ 84, 87, 97. 21 2s ఆర్ 42, 951. పాయింట్ పెట్టుకోవాలి. 5174 ఒక ప్లేస్కు పాయింట్. ఆప్షన్ 1 5174.4. ఫార్ములా తెలిస్తే చాలు, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్.
స్పియర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 4πr² ఇజ్ ఈక్వల్ టు 154 ఇచ్చాడు. దీని నుంచి రేడియస్ కావాలి. 4 ఇంటూ పై వాల్యూ 22/7, రేడియస్ తెలియదు అలాగే పెట్టుకోండి. మనం కనుక్కోవాల్సింది రేడియస్. 88/7 ఇంటూ r² ఇజ్ ఈక్వల్ టు 154. r² కనుక్కోవాలంటే 88/7 అటు సైడ్ పోతే 7/88 అవుతుంది, రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్. ఇక క్యాన్సిలేషన్ చేసుకుంటే 22 4s are 22 7s are. r is equal to 7 7s are 49/4. 49కు రూట్ 7, 4కు రూట్ 2. 7లో హాఫ్ is 3.5. ఆప్షన్ 4. సో ఇవన్నీ కూడా జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా. సిలిండర్ ఫార్ములా తెలిస్తే, సిలిండర్కి సంబంధించిన ఫార్ములాస్ తెలిస్తే ఇది వాల్యూమ్ కనుక్కుంటాము. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్గా తెలిస్తే ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వేసి రేడియస్ కనుక్కోవడం. ఈ క్వశ్చన్ ఒక ట్రయాంగిల్లో ఏబి బీసీ సిఏకి మిడ్ పాయింట్స్ ఇచ్చాడు, డిఈఎఫ్ అని. ఏబి బీసీ సిఏకి మిడ్ పాయింట్స్ను కలిపితే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో దీని ఏరియానే అన్నిటికీ ఈక్వల్ ఏరియా ఉంటుంది. మనకు కావాల్సింది ఏబిసి ఏరియా కావాలి, అంటే 1 2 3 4 పార్ట్స్ ఇస్టు డిఈఎఫ్ ఏరియా అంటే ఈ మధ్యలో ఉండే ఒక్క పార్ట్. సింపుల్గా ఆన్సర్ రాసేయచ్చు, ఏం చేయకుండానే. ప్రాబ్లమే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మిడ్ పాయింట్స్తో జాయిన్ చేసే ట్రయాంగిల్ ఉండే ఏరియానే ఈ చుట్టూ ఉండే ట్రయాంగిల్ ఏరియాస్. అంటే 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఇటువంటి ఏబిసిలో. ఇంకా డిఈఎఫ్ అంటే ఒక ట్రయాంగిల్ కాబట్టి 4:1 రేషియో. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సర్కిల్లో 2 కార్డ్స్ ఉన్నాయి. ఒక సర్కిల్లో 2 కార్డ్స్ ఏసీ అండ్ బీడీ. సో ఇది ఒక కార్డ్ ఏసీ అనుకుంటాను, ఇది బీడీ అనుకుంటాను. ఏసిబిడి. ఈ కార్డులకు పాయింట్ వచ్చేసి ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఓ అని పెట్టుకోమన్నాడు. ఇది ఓ. ఏఓబి. సో ఏమిచ్చాడు, ఏఓబి. ఇక్కడ 100. కొంచెం డయాగ్రామ్ రఫ్ ఫిగర్ కాబట్టి ఏఓబి ఇటు పక్క వచ్చింటే సరిపోయేది. ఇక్కడ వేస్తాను, ఒకసారి మళ్ళీ వేస్తాం. రఫ్ ఫిగరే కాబట్టి ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ట్రయాంగిల్ ఎలా వచ్చింది యాంగిల్ అనేది. ఏఓబి కాబట్టి ఇది ఏబి అనుకుంటాను, ఇది సిడి అనుకుందాం. ఏసీబిడి కదా, ఏసీ అనుకుందాను, ఇది బీడి. ఏసీ అనేది ఒక కార్డు, బీడి అనే ఒక కార్డు. ఏఓబి 100 degrees ఉంది. ఇది ఏఓడి ఎంత అన్నాడు, ఈ కొంచెం ఎంత అన్నాడు. ఈ రెండింటిని గమనించినట్లయితే స్ట్రైట్ లైన్ పైన ఉంది ఈ యాంగిల్. 2 కలిపితే 180 కావాలి. 100కు 80 యాడ్ చేస్తే 180 అవుతుంది. సో డయాగ్రామ్ చూసిన వెంటనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 100 ఉంటే ఇక్కడ 80, టోటల్ 180. స్ట్రైట్ లైన్ పైన యాంగిల్ కాబట్టి లీనియర్ యాంగిల్ అంటారు, ఆర్ లీనియర్ పెయిర్ అంటాం వీటిని. 100 + 80 is 180, స్ట్రైట్ లైన్ పైన యాంగిల్. 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ సర్కిల్, వీటికి ఎన్ని టాంజెంట్స్ వేయొచ్చు అంటున్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక టాంజెంట్, ఈ సర్కిల్ పై నుంచి ఆ సర్కిల్ పై కింద ఒక టాంజెంట్. సో మొత్తం మీద ఎన్ని టాంజెంట్స్ వేయచ్చు, ఇక్కడ 2 టాంజెంట్స్ వేయచ్చు. ఇంకా ఎటువంటి క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉందంటే, ఒక సర్కిల్కు ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ వేయచ్చు అంటాడు. దీనికి 2 టాంజెంట్స్. 2 సర్కిల్స్ టచ్ అవ్వడం లేదు, మొత్తం ఎన్ని టాంజెంట్స్ వేయచ్చు అంటాడు. సో 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, 2 ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్, మొత్తం మీద 4 టాంజెంట్స్ వేయచ్చు. ఇక ఇంటర్సెక్టింగ్ 2, ఓన్లీ టచింగ్ అంటాడు. సర్కిల్స్ టచింగ్ ఈచ్ అదర్ అన్నప్పుడు 2 3 వేయచ్చు టాంజెంట్స్, సర్కిల్స్ టచ్ అవుతుంటాయి ఒకదానికొకటి. అలా కాకుండా ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఇంటర్నల్గా టచ్ అయిందంటే ఒక టాంజెంట్ వేయచ్చు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే నో టాంజెంట్స్, ఒక్క టాంజెంట్ కూడా రాదు. కాన్సెంట్రిక్ అంటే సేమ్ సెంటర్ ఉండి 2 సర్కిల్స్ ఉంటే టాంజెంట్స్ రావు. ఇంటర్నల్గా ఒకదానొకటి టచ్ అవుతా ఉంటే ఒక టాంజెంటే, అసలు టచ్ కాకుండా ఉంటే 4 టాంజెంట్స్, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్, టచ్ ఈచ్ అదర్ అని ఇస్తే 3 టాంజెంట్స్, ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అంటే 2 టాంజెంట్స్. ఇది టోటల్గా టాంజెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ a+b × a - b ఫార్ములా a² - b². సో √11² √7² అవుతుంది. స్క్వేర్లు రూట్లు క్యాన్సల్ పోతే 11లో 7 తీసేయాలి, 4 వస్తుంది.
ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడంటే 102, 2/5 పార్ట్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 36 మోర్ దాన్ 1/7. 2/5 1/7 కంటే 36 ఎక్కువ ఉంది. ఈ నంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. 2/5 పార్ట్ 1/7 పార్ట్ ఆఫ్ నంబర్ కంటే 36 ఎక్కువ ఉంది అన్నప్పుడు 5కు 7కి ఎల్సిఎం కాబట్టి 35 క్రాస్ మల్టిప్లై 2 7s are 14, 5 1s are 5, x is equal to 36. 14లో 5 తీసేస్తే 9 divided by 35 into x is equal to 36. సో x is equal to 36 into ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అటు సైడ్ పోతే 9 4s are క్యాన్సిల్ చేసేస్తే 35 4s are 35 to 70, 17 డబుల్ చేస్తే 140, 35 4s are 140. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. 6th 7th గ్రేడ్లో ఉండే ప్రాబ్లం ఏది, 2/5 ఆఫ్ ఏ నంబర్ 1/7 ఆఫ్ ఏ నంబర్ కంటే 36 ఎక్కువ అన్నప్పుడు పెద్ద నంబర్లో చిన్న నంబర్ తీసేస్తే 36 రావాలి. ఎక్స్ ఎంత అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ద కంపెనీ ఇంక్రీజెస్ ఇట్స్ సేల్స్ వాల్యూ బై 35% ఆన్ ఇట్స్ ప్రెసెంట్ సేల్స్. దీనిపైన ఇంకా 35% పెరిగిందంట. సో దీనిపైన 35% పెంచండి. ఉండేది 100% అనుకోండి, ఇంకో 35% పెంచితే ఇది ఎంత అవుతుంది, 135% అవుతుంది. సో 135% ఆఫ్ ది గివెన్ వాల్యూ 98,700. 2 zeros క్యాన్సిల్ చేసి 987 ఇంటూ 135 చేస్తే సరిపోతుంది. ఇంక్రీజ్ అయింది 35% కాబట్టి దీనిపైన 35% పెంచాలంటే ఇది 100%, ఇంకొక 35% పెంచితే 135% ఆఫ్ వాడు ఇచ్చిన క్వశ్చన్. దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. 5 7s are 35, 5 8s 40, 43, 5 9s 45 plus 4 49, 3 టేబుల్తో 3 7s 3 8s 24, 26, 3 9s 27, 29, 1 టేబుల్తో అంటే సేమ్ నెంబర్ వస్తుంది. 5 4 15 7 22, 2 4 5 లాస్ట్లో 2 చోట్ల ఉంది కాబట్టి ఇంకొంచెం చేయాలి. 13 21 23 13. సో 133,245 ఇక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. 133,245, 1,33,245. జస్ట్ చిన్న మల్టిప్లికేషన్ అంతే ఈ క్వశ్చన్. 100% ఉండేది ఒక 35% పెరిగిపోయింది, 135 అయింది ఉండే వాల్యూ పైన. 135 ఇంటూ వాడు ఇచ్చిన నంబర్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ క్వశ్చన్ డైరెక్ట్గా ఏ కాంప్లిమెంట్కు ఫార్ములా తెలిస్తే చాలు. మ్యూ మైనస్ ఏ. ఏ కాంప్లిమెంట్ మీన్స్, కాంప్లిమెంట్ అంటే వెన్ డయాగ్రామ్ ఫామ్లో చూస్తే ఇది మ్యూ, ఇది ఏ అనుకుంటే, ఏ కాంప్లిమెంట్ అంటే మీనింగ్ ఏమంటే ఏలో ఉండేది తప్ప మిగతాదంతా అని, ఏ కాకుండా మిగతాదంతా తీసుకోవాలి అని మీనింగ్. అంటే మైనస్ చేసినప్పుడు ఏం చేస్తాం, సేమ్ ఉండేటి క్యాన్సిల్ చేస్తాం. మ్యూలో ఏలో సేమ్ ఉండేటి క్యాన్సిల్ చేసి ఇక మిగిలినటి మాత్రమే, మ్యూలో మిగిలినటి మాత్రమే రాసుకుంటాం. 7 8 9 10. సో ఆన్సర్ ఈజ్ 7 8 9 10. మ్యూ మైనస్ ఏ, మ్యూలో నుండి ఏ తీసేయాలి అంటే మ్యూలో ఏలో ఏదైతే కామన్ ఉందో అదంతా క్యాన్సిల్ చేసి మ్యూలో మిగిలింది మాత్రమే రాసుకుంటే వచ్చేదే మ్యూ మైనస్ ఏ. అదే ఏ కాంప్లిమెంట్ అని పిలుస్తాం మనం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫ్రీక్వెన్సీ పాలిగాన్ వేసేటప్పుడు మనము, ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటే డాట్స్ పెట్టి, కర్వ్ అంటే చేత్తో కలుపుతాము, పాలిగాన్ అంటే స్కేల్తో కలుపుతాము. వీటికి ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఎక్స్ యాక్సిస్ పైన తీసుకునే వాటిని, వై యాక్సిస్ పైన తీసుకునేది ఫ్రీక్వెన్సీ, ఎక్స్ యాక్సిస్ పైన తీసుకునేది మిడ్ వాల్యూస్. క్లాస్ ఇంటర్వెల్, క్లాసెస్ యొక్క మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. సో క్లాస్ యొక్క మిడ్ వాల్యూ ఇది మనం గ్రాఫ్ వేసేటప్పుడే చూస్తుంటాం చాలా చోట్ల. మనం 8th క్లాస్ 9th క్లాస్లో గ్రాఫ్లు వేస్తూ ఉంటాం. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ వేసేటప్పుడు ఈ పాయింట్స్ ఎలా పెట్టుకుంటామంటే మిడ్ వాల్యూస్ తీసుకొని ఈ పాయింట్స్ పెట్టుకుంటాం. పైన వచ్చేసి కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాం. కాబట్టి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఈ విధంగా వేస్తాం. కింద మిడ్ వాల్యూస్, వై యాక్సిస్లో కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ ఆర్ 90 degrees ఉందన్నాడు.
ఆర్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది. దాని తర్వాత పిక్యూఆర్, క్యూ దగ్గర యాంగిల్ తీటా ఉంది. ఇక్కడ పి అనుకుందాం. పిక్యూ 29, క్యూఆర్ 2 ఇచ్చాడు. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా కావాలి. సో జనరల్గా ఈ ప్రాబ్లం చేయకూడదు చెప్పాలంటే, ఎందుకంటే ఇది ఒక ఐడెంటిటీ. ఏ ట్రయాంగిల్ తీసుకున్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐడెంటిటీకి ఆన్సర్ ఎప్పుడు ఏమొస్తుంది? ఐడెంటిటీ ఆన్సర్స్ అని 1. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1, సీకెండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ తీటా 1 అవుతుంది. అలాగే కొసీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా కూడా 1 అవుతుంది. సో ఇది 1 కాదో ఒకసారి చెక్ చేయాలంటే చేసుకోవచ్చు. సో ఇది 29, ఇది కనుక్కోవాలి మళ్ళీ. 29 సార్ వేసుకొని 2 సార్ వేసుకొని తీసేసి స్క్వేర్ రూట్లో వస్తుంది. 837 రూట్ వస్తుంది. దీనంతా చేసేలోపు మనము డైరెక్ట్గా ఇది ఐడెంటిటీనే కాబట్టి ఏ వాల్యూ తీసుకున్నా, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా ఐడెంటిటీ వాల్యూ 1 అవుతుంది. సో డైరెక్ట్ 1 వేసుకోవచ్చు. చేయాలనుకుంటే మనం చేసుకోవాలి, ఊరికి టైం వేస్తే తప్ప ఏం రాదు. ఇది సైన్, కింద ఉండేది కాస్. దీన్ని స్క్వేర్ చేసినప్పుడు 837/841. దీన్ని స్క్వేర్ చేసినప్పుడు 2 స్క్వేర్ 4/841. రెండు యాడ్ చేస్తే 841/841 ఈజ్ ఈక్వల్ టు 1. చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎప్పుడన్నా ఐడెంటిటీ మీకు కనిపిస్తే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా కానీ, సీకెండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్, కోసీకెండ్ స్క్వేర్ మైనస్ కాట్ స్క్వేర్, ఆన్సర్ ఈజ్ 1. ప్రోగ్రెషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఫార్ములా యూజ్ చేసే క్వశ్చన్ ఇచ్చినాడు. సమ్ ఆఫ్ n టర్మ్స్ s ఈజ్ ఈక్వల్ టు 144 ఇవ్వడం జరిగింది. n 9 ఇచ్చాడు. ఏ మనం కనుక్కోవాలి. ఎల్ లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చేసినాడు. ఇప్పుడు 144 ఇంటూ 9/2 ఇటు సైడ్ వస్తే 2/9. ఇక క్యాన్సిలేషన్. 9 1s are 9, 9 6s are 16 2s are 32 అవుతుంది. ప్లస్ 28 ఇటు సైడ్ వస్తే -28, సబ్ట్రాక్ట్ చేస్తే ఏ వాల్యూ ఈజ్ 4. క్లియర్ కదా ఇది? ఎస్ఎన్ ఫార్ములా వేసిన సమ్ ఆఫ్ n టర్మ్స్ n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఫార్ములా. ఫస్ట్ టర్మ్ తెలీదు, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి ఆన్సర్. ఇది డైరెక్ట్ మల్టిప్లికేషన్. దీంతో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలంటే ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. 9x² ప్లస్ 4y² ఇంటూ ఇక్కడ ఉండేది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి కాబట్టి a² మైనస్ b². 3 3s are 9x², 2 2s are 4y². a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a² మైనస్ b². ఇప్పుడు మళ్ళీ అలాగే వచ్చింది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, a² మైనస్ b². ఏ అంటే ఇదంతా రాసుకోవాలి, దాని స్క్వేర్. బి అంటే 4y² దాని స్క్వేర్. 9 9s are 81, x పవర్ 2 2s are 4, 4 4s are 16, y పవర్ 2 2s are 4. సో 81 16 ఇక్కడ ఉంది లాస్ట్ ఆప్షన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లో 6 పవర్ 2/3 ఇచ్చినాడు ఇంటూ 6 పవర్ 7/3. ఇది mth రూట్ ఆఫ్ ఏ పవర్ n అంటే ఏ పవర్ n/m అని. n ఇది డివైడెడ్ బై n. సో ఇక్కడ 6 పవర్ 2/3, ఇక్కడ 6 పవర్ 7/3 అవుతుంది. డినామినేటర్లో 6 పవర్ 6/3. 6 ఇది క్యూబ్ రూట్ కాబట్టి బై 3 అవుతుంది, 1/3. పైన యాడ్ చేయండి. 2/3 ఒక 7/3 టోటల్ 9/3. ఇక్కడ 3 1s are 3 2s are క్యాన్సిల్ పోతే 6². ఇక్కడ 3 1s are 3 3s are క్యాన్సిల్ పోతే 6³ అంటే 6ను 3 టైమ్స్, 6² అంటే 6ను 2 టైమ్స్. క్యాన్సిల్ చేసుకుంటే ఆన్సర్ 6. 6 పవర్ 3లో 6 పవర్ 2 పోతే 6 పవర్ 1. ఏ పవర్ m బై ఏ పవర్ n అయినా వేసుకోవచ్చు ఫార్ములా. ఏ పవర్ m మైనస్ n. 3లో 2 తీసేస్తే 1. ఇది చూస్తూనే చెప్పేసేయచ్చు. 2/3 7/3 9/3 అంటే 6 పవర్ 3 అవుతుంది. 6/3 అంటే 2 అవుతుంది. 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, క్యాన్సిల్ పోతే 1 ఉంటుంది, 6. నెక్స్ట్ క్వశ్చన్. ఇది దీనికి సొల్యూషన్ అయినప్పుడు x ప్లేస్లో 3,
y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 15లో 14 పోతే 1, 5 3s are 15, 7 2s are 14, సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్యారలలోగ్రామ్. సో ఒక ప్యారలలోగ్రామ్లో డయాగోనల్స్ ఏమవుతాయి, బైసెక్ట్ అవుతాయి, అంటే మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుంది. ఏసి బిడిల మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుంది. ప్యారలలోగ్రామ్లో డయాగోనల్స్ ఏమవుతాయి, బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే మిడ్ పాయింట్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు మిడ్ పాయింట్ చేస్తే సరిపోతుంది. ఏబిసి ఏసీబిడిల మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ ఎలా కనుక్కుంటాం, x1 ప్లస్ x2 6 ప్లస్ 9/2, y1 ప్లస్ y2 1 ప్లస్ 4/2. ఇది ఏసీది మిడ్ పాయింట్ ఇక్కడ ఉండేది. అలాగే బీడీ మిడ్ పాయింట్, బీడి x1 ప్లస్ x2 8 ప్లస్ p/2, y1 ప్లస్ y2 2 ప్లస్ 3/2. మనకు p ఉండే చోట ఒక్కటే కాబట్టి ఫస్ట్ది ఒకటి ఈక్వేట్ చేసుకోండి చాలు. ఫస్ట్ది ఒకటి ఈక్వల్ చేసుకోండి, సెకండ్ దాని అవసరం లేదు. 1 ప్లస్ 4 5/2, 2 ప్లస్ 3 5/2. రెండు 5/2లే కాబట్టి చేయాల్సిన అవసరం లేదు. 6 ఒక 9 15/2, 8 ప్లస్ 3/2, 2 2 క్యాన్సిల్ పోతుంది, ప్లస్ 8 ఇటు సైడ్ వస్తే -8, 15లో 8 తీసేస్తే 7. ఇక్కడ కూడా చూస్తూనే చెప్పచ్చు, 6 ఒక 9 15 కాబట్టి 8 ఒక 7 15 డైరెక్ట్గా. 6 ప్లస్ 9 15, 8 ప్లస్ 7 15, చూస్తూనే 7 చెప్పేసేయచ్చు. ఇక స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇచ్చిన పాయింట్లో ఫస్ట్ది x1 y1 అనుకోండి, సెకండ్ పాయింట్ x2 y2 అనుకొని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. y2 2.5 మైనస్ y1 3 బై x2 మైనస్ 7 మైనస్ x1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 3.5. 3లో 2.5 పోతే హాఫ్ ఉంటుంది, 7లో 3.5 పోతే ఇంకో 3.5 ఉంటుంది. సో పైన మైనస్ హాఫ్, కింద 3 2 6 7/2. మైనస్ మైనస్ 2 2 క్యాన్సిల్ పోతే ఆన్సర్ ఈజ్ 1/7. 3లో 2.5 పోతే హాఫ్, 7లో 3.5 పోతే 3.5. మైనస్ మైనస్ క్యాన్సిల్ పోతుంది, 3.5 అంటే 7/2, ఇది హాఫ్ 2 2 క్యాన్సిల్ పోతే 1/7. ఒక డైస్ వేసారంట, డైస్ వేస్తే ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, టోటల్ 6 పాసిబిలిటీస్ ఉంటాయి. సో టోటల్ పాసిబిలిటీస్ 6, ఈవెంట్ జరిగే పాసిబిలిటీస్ టోటల్ 6లో నంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి లోపల రావాలంటే 2కు 5కు మధ్యలో ఉండేది. సో 2కు 5కు మధ్యలో ఉండే నంబర్ ఎన్ని నంబర్లు ఉన్నాయి, ఇట్లాంటివి 2 ఉన్నాయి. 2/6 అంటే 2 1s are 2 3s are. ఆన్సర్ ఈజ్ 1/3. తొందరలో చేసే తప్పేమంటే 3 4 ఉన్నాయనేసి ఈ 3 4ని యాడ్ చేయడమో లేకపోతే 4 పెట్టడమో చేస్తుంటారు. అలా కాదు, కౌంట్ చేయాలి ఎన్ని ఉన్నాయో. 1 2 2కు 5కు మధ్యలో 2 నంబర్లు ఉన్నాయి, టోటల్ 6 నంబర్స్ ఉన్నాయి. క్యాన్సిల్ చేస్తే 1/3 వస్తుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ఎప్పుడు టోటల్ ఎంత అవుతుంది, టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఈజ్ 100%. 100% అంటే మీనింగ్ ఏమని, 100 డివైడెడ్ బై 100 అని, క్యాన్సిల్ పోతే 1 అవుతుంది. సో ఒక ఈవెంట్ జరగాలి లేదా అది జరగకూడదు, రెండు కలిపితే టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఈజ్ 1. సో ఈ బార్ ఉండేది ఈ కాంప్లిమెంట్ అని మీనింగ్. టోటల్ ఎప్పుడు ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సో ఇది ఏపీ టెట్ 2022 జరిగిన పేపర్ 2 ఒక షిఫ్ట్లోది, ఇది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పేపర్లోది. సో రిమైనింగ్ షిఫ్ట్లు కూడా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాము. కీప్ వాచింగ్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి. సో ఇదే డిఎస్సి మనకు టిఎస్ డిఎస్సి కూడా ఇది పనికొస్తుంది కాబట్టి ఎస్ఏ మ్యాథ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మా ఛానల్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మ్యాథ్స్కు సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ టెట్కు సంబంధించిన పేపర్ 1లో ఉండే మ్యాథ్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది.
సో, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. మంచి స్కోర్ తెచ్చుకోవడానికి మీకు కావాల్సిన ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ గూడా మన ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏపీ, డీఎస్సీ వరకు మీకు అప్డేట్స్ అనేటివి ఇస్తూ ఉంటాం.